సో నేను మొత్తం హిస్టరీ చెప్తాను, అసలుకి ఒక స్టోరీ లాగా చెప్తాను. ఐ విల్ టెల్ లైక్ ఎన్ ఏ స్టోరీ. ఏంటి ఆ స్టోరీ అని అంటే ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్. ఈ స్టోరీ విధి విధానాలు నేను మీకు చెప్తాను. సి, అసలు ఇజ్రాయెల్ అనే కంట్రీ లేదు ముందు. వెస్ట్ ఏషియాలో వరల్డ్ మ్యాప్లో ఇజ్రాయెల్ అనే కంట్రీ లేదు. అయితే జర్మనీలో World War II జరిగినప్పుడు హిట్లర్ ఆయన రెజీమ్ ఏమంటారంటే నాజిజం అని అంటారు, నాజిస్ట్లు అంటారు అనమాట. ఆ హిట్లర్ ఒక మనస్తత్వంతో ఉండే, ఆయన మనస్తత్వం ఏంటంటే మేము ఆరియన్స్, మేమే గొప్పోళ్ళము, కానీ మాకు ఉద్యోగాలు రావట్లేదు, ఎందుకంటే మా ఉద్యోగాలన్నీ జివిష్ అనే కమ్యూనిటీ వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. సో ఆ జివిష్ అనే కమ్యూనిటీని మనము జర్మనీలో లేకుండా చేయాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేశారు. సో దే స్టార్టెడ్ కిల్లింగ్ Jewish people. When they started killing Jewish people are very intelligent. They are significantly present in United Kingdom, significantly present in United States of America. So వాళ్ళ దగ్గర ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉండేనంటే they used to have the power to influence United Kingdom, they used to have the power to influence United States of America. మెయిన్ పోస్ట్లలో ఉండేవాళ్ళు అనమాట. దే వేర్ బిన్ సెక్రటరీ టు ద గవర్నమెంట్, దే వేర్ బిన్ సెక్రటరీ టు ద మినిస్టర్స్. సో దే యూస్ టు బి ఇన్ ద మెయిన్ పొజిషన్స్. సో దిస్ పీపుల్ దే ఆస్క్డ్ ఫర్ యునైటెడ్ కింగ్డమ్. ఎట్ ద టైమ్ బ్రిటిష్ వెరీ పవర్ఫుల్. దే ఆస్క్డ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మా పరిస్థితి ఏంటి, జర్మనీలో మమ్మల్ని చంపేస్తున్నారు, మేము ఎక్కడ బతకాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు జెరూసలం అనే ప్లేస్ ఉండే. జెరూసలం ఈజ్ ఎ ప్లేస్ వేర్ బై 3 religious sites are there. One for Jewish people, another for Christians, another for Muslims also. There is only one particular sacred place in the world where there are 3 temples within the vicinity of 3 kilometers. Within the vicinity of 3 kilometers, 3 pilgrimage centers were been there in Jerusalem. So అక్కడ ఎలాగూ అంత ఎడారే కదా, అక్కడ ఖాళీ జాగా ఉంది, నేను మీకు ఒక 1 lakh square kilometers ఆఫ్ ల్యాండ్ ఇస్తాను, మీరు వెళ్ళి అక్కడ బతకండి అని చెప్పింది అనమాట జూయిష్ పీపుల్కి అప్పట్లో. సో ఓకే ఫైన్, అక్కడ ఎలాగో జెరూసలం ఉంది, జెరూసలం మా రిలీజియస్ ప్లేస్ కూడా, మా పిలిగ్రిమేజ్ సెంటర్ కూడా, సో ఫైన్ యూ గివ్ అస్ దట్ ప్లేస్. ఎట్ ద టైమ్ ఇట్ వాస్ బీన్ ఓన్డ్ బై పాలస్తీనా. అక్కడ ఒక కంట్రీ ఉండేది, ఆ కంట్రీ పేరు ఏంటంటే పాలస్తీనా. So these people went and settled down there as a small colony. Who? Jewish people. ఒక స్మాల్ కాలనీ లాగా వాళ్ళు అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ కాబట్టి పెద్ద పొజిషన్లో ఉన్నారు కదా. సో వాట్ దే డిడ్, దే స్లోలీ మూవింగ్, దే స్టార్టెడ్ మూవింగ్ అక్రాస్. వాళ్ళు మెల్లిమెల్లిగా మూవ్ అవుతూ వస్తున్నారు అనమాట. సో ఫస్ట్ ఓన్లీ ఇంతమంది ఉన్నటువంటి వాళ్ళు ఇలా పెరిగి మొత్తం ఇజ్రాయిల్, ఇది గాజా స్ట్రిప్. సో పాలస్తీనా కంట్రీ అయినటువంటి పాలస్తీనా అది కాస్త ఇజ్రాయెల్ అయిపోయింది. పాలస్తీనా అనేది లేకుండా అయిపోయింది అనమాట. ఎందుకనంటే వీళ్ళు జివిష్లు చాలా పవర్ఫుల్. దిస్ పీపుల్ ఆర్ వెరీ పవర్ఫుల్, వెరీ ఇంటెలిజెంట్, వెరీ డామినెంట్ పీపుల్. సో హూ విల్ డామినేట్, దే విల్ విన్, రైట్? సో వీళ్ళు డామినేట్ చేసేసి ఈ ప్రాంతం అంతా ఇజ్రాయిల్, ఈ ప్రాంతం అంతా జివిష్ కంట్రోల్లోకి తెచ్చేసుకున్నారు అనమాట. ఈ ప్రాంతం అంతా జివిష్ కంట్రోల్లోకి, ఇజ్రాయెల్ కంట్రోల్లోకి రాగానే ఈ పాలస్తీనియన్ పీపుల్ అందరూ కూడా మాకెలా, ఇది మా దేశం, ఇది మా భూమి, మీరు ఎక్కడి నుంచో వచ్చి మీరు మా భూమిని తీసుకుంటారని చెప్పేసి ఈ పాలస్తీనాకు సంబంధించిన వాళ్ళు దే యూస్ టు ఫైట్, దే యూస్ టు గో ఆన్ వార్. సో వాట్ హ్యాపెండ్, సో దేర్ ఈస్ ఎ ఫ్రీక్వెంట్ వార్స్ బిట్వీన్, ఇది 1948 ఇలా భూమి ఇచ్చారనమాట. సో 1948 నుండి దెర్ ఈస్ ఎ వెరీ ఫ్రీక్వెంట్ వార్స్, 1948, 1950, 1956. సో వాట్ హ్యాపెండ్, ఎట్ ద టైమ్ ఇరాన్ వాజ్ నాట్ ఎట్ ఆల్ బాదర్డ్. ప్యారలల్ గా అర్థం చేసుకోండి. ఎట్ ద టైమ్ వాట్ హ్యాపెండ్, దిస్ పీపుల్, ఇరానియన్ పీపుల్, దే వేర్ ప్రో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎందుకు అనంటే అక్కడ ఒక డైనాసిటీ ఉండే అప్పుడు 1979 వరకు. ఆ డైనాసిటీ పేరు పహల్వీ డైనాసిటీ. షా ఒక మొనార్కియల్ గవర్నమెంట్ ఉండే. దట్ మొనార్కియల్ గవర్నమెంట్ వాస్ friendly towards United States of America. Whatever the United States of America used to tell, that Iran rulers used to accept it. So United States of America used to tell to Iran that let the Israel become, ఆ పాలస్తీనాని మొత్తం ఇజ్రాయెల్ ఆక్రమించేసిన ఇబ్బంది లేదని చెప్పేవాళ్ళు అనమాట. సో అలా ఏమైంది, ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించినప్పటికి కూడా ఇరాన్ సైలెంట్ ఉండేది. ఎప్పటి వరకు, 1979 వరకు. 1979లో ఏమైంది అంటే దెర్ వాజ్ అన్ అప్రైజింగ్.
దెర్ వాజ్ అన్ అప్రైజింగ్ విత్ ఇన్ ఇరాన్. ఎందుకు? మనం ఇరాన్ సపరేట్ ఇండిపెండెంట్ కంట్రీ, మనం ఇరాన్ ఒక ముస్లిం కంట్రీ, ఎక్కువ ముస్లిం పాపులేషన్ ఉన్నారు, మనం ఎందుకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మాటలు వినాలి? ఈ పహల్వీ డైనాసిటీ, ఈ షా ఎవరైతే ఉన్నాడో వీడు ఎప్పుడు కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చెప్పినట్టే వింటున్నాడు, ఎందుకు మనకు స్వతంత్రంగా మనం డిసిషన్స్ తీసుకోలేమా, మనం సోవరెన్ ఉండట్లేదని చెప్పేసి ఒక మూమెంట్ వచ్చిందనమాట ఇరాన్లో. బట్ ఇరాన్ ఈజ్ అ వెరీ గ్రేట్ కంట్రీ, ఇట్స్ అ వెరీ బిగ్, ఇట్స్ ఎ సివిలైజ్డ్, ద ఫస్ట్ సివిలైజ్డ్ రీజియన్ ఇన్ ద వరల్డ్ ఇస్ పర్షియా. ఆ పర్షియానే ఈరోజు ఇరాన్ అంటాం మనం. సో అలా ఒక మూమెంట్ వచ్చేసి 1979లో మొత్తం సివిల్ వార్ వచ్చేసి ఆ ఏదైతే మోనార్కియల్ గవర్నమెంట్ ఉందో ఆ మోనార్కియల్ గవర్నమెంట్ 1979లో పక్కకి జరిపేసి ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ వచ్చేసి, ఒక ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చేసి ఇట్ బికేమ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్. అలా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ లా మారిందనమాట. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్. అలా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఫామ్ అయిన తర్వాత, బట్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఫామ్ అయిన తర్వాత 1979 నుంచి నౌ దే బికేమ్ వాట్? దే బికేమ్ సపోర్టర్స్ ఆఫ్ ముస్లిమ్స్ వేర్ ఎవర్ దే ఆర్ ఇన్ ద వరల్డ్. ఎక్కడెక్కడైతే ప్రపంచంలో ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. ఆ తరుణంలో ఏమైంది? ఈ పాలస్తీనా అనే ముస్లిం కంట్రీని తీసేసి ఈ జూయిష్ కంట్రీ ఫామ్ అయింది. ఎప్పటికైనా సరే ఈ కంట్రీ ఆ పర్టికులర్ రీజియన్ మొత్తం పాలస్తీనియన్స్కే ఇచ్చేసేయాలి, ఎప్పటికైనా సరే ఈ ప్రాంతాన్ని అందరినీ ఎవరికి ఇచ్చేసేయాలి? పాలస్తీనియన్స్కే ఇచ్చేసేయాలి, ఈ జూయిష్ పీపుల్ని వెనక్కి నెట్టేసేయాలి అని చెప్పేసి there was from 1979 they were been supporting whom? Palestina. So ఇలా 1979 నుండి ఇండైరెక్ట్ గా ఇజ్రాయెల్ కి అగేన్స్ట్ ఎవరు పనిచేస్తున్నారు? ఇజ్రాయెల్లో ఇరాన్ పనిచేస్తుంది. ఎవరికి సపోర్ట్ చేస్తూ? పాలస్తీనాకి సపోర్ట్ చేస్తూ. అలా ఈ పాలస్తీనా మెల్లిమెల్లిగా పాలస్తీనా యొక్క ప్రాంతం తక్కువైపోవడం వల్ల ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పుట్టింది. ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పేరు హమాస్. సో ఈ హమాస్ అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పాలస్తీనా సపరేట్ కంట్రీ కావాలి, మా కంట్రీ మాకు కావాలని ఫైటింగ్ చేసేటటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పేరేంటి? హమాస్. సో ఈ హమాస్ దగ్గర డబ్బులు లేవు, హమాస్ దగ్గర వెపన్స్ లేవు. ఈ హమాస్ కి వెపన్స్ అండ్ మనీ ఎవరిస్తున్నారు? ఇట్ ఈస్ గెటింగ్ ఫ్రమ్ ఇరాన్. నెంబర్ 1. నెంబర్ 2, ఇన్ మీన్వెల్ ఆ ఇజ్రాయెల్ పక్కనే ఉన్నటువంటి కంట్రీ, ఆ ఇజ్రాయెల్ పక్కనే ఉన్నటువంటి ఇంకో కంట్రీ లెబనాన్. ఇక్కడ లెబనాన్ ఉంది కదా, ఇది లెబనాన్. ఈ లెబనాన్ కంట్రీ ఏంటంటే షియా పీపుల్ ఉన్నటువంటి కంట్రీ. లెబనాన్ అనే కంట్రీ షియా పీపుల్ ఉన్నటువంటి కంట్రీ. ఈ లెబనాన్ అనే కంట్రీని ఈ ఇజ్రాయెల్ సౌత్ లెబనాన్ లో కూడా వెళ్ళింది. ఈ ఇజ్రాయెల్ ఏం చేసింది? ఇజ్రాయెల్ని మాత్రమే ఆక్రమించకుండా ఇట్ వెంట్ అప్ టు Lebanon, South Lebanon. So they occupied South Lebanon. When they occupied South Lebanon, this Iran supported Lebanon country also. So this Israel is getting angry. Arey, this Iran is supporting Palestinians, this Iran is supporting Lebanons. ఇక్కడ ఇంకో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పుట్టింది, దాని పేరు హెజబుల్లా. సో హెజబుల్లా ఆఫ్ లెబనాన్, హమాస్ ఆఫ్ Palestina were getting money, were getting weapons from whom? Iran. This much far. Why? Because this Iran completely became Islamized. This Iran became what? Islamic Republic of Iran. ఇంకో విషయం ఏంటంటే ఇరాన్లో ఉన్నటువంటి పీపుల్ షియా, కానీ పాలస్తీనియన్ సున్నీస్. వీళ్ళు వేరే సెక్ట్కి సంబంధించినటువంటి పీపుల్ అయినప్పటికీ కూడా ఇరాన్ ఈజ్ సపోర్టింగ్ Palestinians. So this had created aggrieved Israelis. So if I want to stop Hamas here, if I want to stop Hezbollah terrorists here, I should destroy whom? ఇరాన్. సో నా కంట్రీలో ఏం జరగకూడదు, ఎలాంటి నష్టం జరగకూడదు అని అంటే నా కంట్రీలో ఎవరైతే టెర్రరిస్ట్ కలాపాలకి ఎవరైతే ముందొస్తున్నారో ఆ సపోర్ట్ చేసే వాళ్ళని లేకుండా చేయాలని చెప్పేసి హూ ప్లాన్డ్ ఇట్? ఇజ్రాయెల్. సో నంబర్ 1. సో వాట్ ఇరాన్ యూస్ టు డూ ఫ్రమ్ 1979 onwards, just before 1979 pro-USA, after 1979 anti-USA. Before 1979 pro-USA, post 1979 anti-USA. So on everyday basis, Iran everyday used to tell that death for USA, death for Israel, death for USA, death for Israel. So this was been everyday it was been noticed by Israel and United States of America. And whatever the bombings, whatever the terrorist attacks were been happening in Israel and United States of America, in some or the other way, Iran was involved. ఏదో ఒక టెర్రరిస్ట్ అటాక్, ఏదో ఒక టెర్రరిస్ట్ ఏది జరిగినా కూడా
Directly or indirectly, who was involved? Iran was involved. So when this Iran was involved, the United States of America and Israel both became friends. సో మనిద్దరికి ఎవరు కామన్ ఎనిమి ఇప్పుడు? ఇరాన్. సో నీకేం ఇబ్బంది అయినా నేను చూసుకుంటా, నాకేం ఇబ్బంది అయినా నువ్వు చూసుకో అని చెప్పేసి ఇజ్రాయెల్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బికేమ్ వన్ బికాస్ దేర్ ఎనిమీస్ కామన్. ఇరాన్, దేర్ ఎనిమీస్ కామన్. అందుకోసం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఆర్ బోత్ సపోర్టింగ్ ఈచ్ అదర్. సో రీసెంట్గా ఏమైంది అని అంటే జూన్ 13వ తారీఖు, June 13th, they got tied up. Who? Israel. So huge pumping, huge money, huge weapons are coming into Israel. From where? From Iran to Israel. From money, and money for whom? Terrorists. For money for terrorists, weapons for terrorists, coming from whom? Iran. So now I am not going to stop. Why? Because Iran ఉంటే కనుక నా ఎగ్జిస్టెన్స్, నా సర్వైవలే థ్రెట్ అయిపోతుంది. ఎందుకంటే అది ఏ పని చేసినా కూడా ఎవరిని టార్గెట్ చేస్తుంది? ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తుంది. కాబట్టి ఏ కంట్రీ ఉండకూడదు? ఇరాన్ అనే కంట్రీ ఉండకూడదు. కానీ ఇరాన్కు ఉన్న బలం ఏంటి? 3 న్యూక్లియర్ ఫెసిలిటీస్. ఇరాన్కు ఉన్న పెద్ద బలం ఏంటంటే 3 న్యూక్లియర్ ఫెసిలిటీస్. ఒకటేమో ఫర్దో, రెండోదేమో నతాన్స్, మూడోదేమో ఇస్ఫహాన్. ఇస్ఫహాన్ అనే ఒక న్యూక్లియర్ సైట్, ఫర్దో అనే న్యూక్లియర్ సైట్ అండ్ నతాన్స్ అనే న్యూక్లియర్ సైట్. ఈ 3 ప్లేసెస్లలో వాళ్ళకి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయన్నమాట. ఈ 3 చోట్లలో వాళ్ళకి ఏమున్నాయి? న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. సో ఈ న్యూక్లియర్ వెపన్సే ఇరాన్కి బలం. ఈ న్యూక్లియర్ వెపన్సే ఇరాన్కి బలం. సో ఈ ఇరాన్ని వీక్ చేయాలి అంటే దేని మీద కొట్టాలి? బలం మీద కొట్టాలి. బలం ఏంటి? న్యూక్లియర్ వెపన్. సో బట్ ద కెపాసిటీ ఆఫ్ ఇజ్రాయెల్ ఈజ్ నాట్ సఫిషియంట్. The capacity of Israel is not sufficient to destroy Iran. ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి కెపాసిటీ ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్స్ డిస్ట్రాయ్ చేయాలి అంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ, ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ, ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి మిజైల్స్ పనికిరావు. సో ఇజ్రాయెల్ టుక్ సపోర్ట్ ఆఫ్ హూమ్? USA. So USA told to Israel that I will take risk and I will destroy 3 న్యూక్లియర్ సైట్స్. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అని మొన్న సండే నైట్ 3 ప్లేసెస్లలో దే యూజ్ టు B2 స్టెల్త్ మిజైల్స్. స్టెల్త్ మిజైల్స్ మీన్స్ it will escape. The technology of stealth is it will escape the radar. They will not come under the scanner of radar. They will be escaping the radar and they will be destroying the site. అలా ఈ 3 న్యూక్లియర్ సైట్స్ మీద బొంబార్డ్ చేసింది ఎవరు? USA. నౌ ఇరాన్ ఈస్ ఆల్రెడీ వెరీ యాంగ్రీ. మామూలు అప్పుడే ఇరాన్ ఊరుకోలేదు. వాళ్ళ సొంతమైనటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద బాంబింగ్ చేస్తే ఇప్పుడు ఇరాన్ ఊరుకుంటుందా? ఇరాన్ ఊరుకోదు. సో నౌ వాట్ హ్యాపెండ్? రష్యా వాస్ వెయిటింగ్ ఫర్ సిచ్యువేషన్. రష్యా వాస్ వెయిటింగ్ ఫర్ ఏ అప్రోచ్. రష్యా వాస్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. నేను యుక్రెయిన్తో గొడవ పడ్డప్పుడు నువ్వు యుక్రెయిన్ సపోర్ట్ చేసావు, USA. రష్యా యుక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు యుక్రెయిన్కి ఎవరు సపోర్ట్ చేశారు? USA సపోర్ట్ చేసింది. నేను యుక్రెయిన్తో గొడవ పడ్డప్పుడు నువ్వు యుక్రెయిన్ సపోర్ట్ చేసావు. ఇప్పుడు నువ్వు ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తున్నావు, ఇరాన్ మీద యుద్ధం చేస్తావు. కాబట్టి నేను ఎవరు సపోర్ట్ చేస్తా ఇప్పుడు? ఇరాన్. సో అగైన్ ద కోల్డ్ వార్ విచ్ వాస్ దేర్ ఎర్లియర్, ద కోల్డ్ వార్ విచ్ వాస్ దేర్ బిట్వీన్ USSR అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నౌ ఇప్పుడు మళ్ళీ రష్యాకుని మళ్ళీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ మొన్ననే డొనాల్డ్ ట్రంప్ కొన్ని టరిఫ్లు విధించాడు, చైనా మీద భయంకరమైనటువంటి టరిఫ్లు విధించాడు. కాబట్టి ఇప్పుడు చైనా కూడా మీద వాళ్ళ మీద కోపంగా ఉన్నారన్నమాట. సో చైనా కూడా ఏం ఆలోచిస్తుందంటే రష్యా నువ్వే కాదు నేను కూడా నీతో వస్తున్నానని చెప్పేసి చైనా కూడా రష్యాకి చేయిస్తే, చైనా రష్యా ఇరాన్ కలిస్తే మాత్రం ఖచ్చితంగా ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ఏ World War III. సో ఈ కంప్లీట్ కాన్ఫ్లిక్ట్ దేని గురించి అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇజ్రాయిల్. Existence of Israel, and who is the main threat for existence of Israel? Iran. So the only solution for existence of Israel, who should lose their existence? Iran should lose their existence. ఇదే ఈ ఇజ్రాయెల్ ఇరాన్ కి మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం.